ఫ్రెండ్స్, ఇవి శాండిల్‌వుడ్ ప్లాంట్స్. నేను కేరళకెళ్ళి తెప్పించాను. సో, ఈ లైన్‌లో మీకు కనబడుతున్నాయి చూడు. ఇవి శాండిల్‌వుడ్ ప్లాంట్స్. కేరళ నుంచి, కేరళలో మనకి సీడ్ చాలా బాగా దొరుకుతుంది. సో, అక్కడ నుంచి తెప్పించాను నేను. ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన అయిపోతుంది. చూడండి ప్లాంట్స్ గ్రోత్ ఎంత బాగా వచ్చిందో. సో, ఈ శాండిల్‌వుడ్ ప్లాంట్ ఏంటి అంటే ఇది పారాసైట్. సో, పారాసైట్ అంటే ఇది స్వతహాగా 100% ఫుడ్ తీసుకొని పెరగదన్నట్టు. సో, మనం ఇట్లా సపోర్ట్, సో మొక్క మనకి ఈ ఒక రకమైన గడ్డి జాతి మొక్కతో వస్తుంది మనకి. వచ్చిన తర్వాత దాంతో మనం పెట్టుకుంటాము. ఎక్కడన్నా అది మిస్ అయితే కానీ మనం ప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. సో దాని తర్వాత సపోర్ట్ ప్లాంట్ ఒక కంది మొక్క వేసుకోవాలి. సో ఈ ఈ మొక్కకి చూస్తే మీరు ఇది కొంచెం గ్రోత్ తక్కువ ఉంది, ఎందుకంటే దీనికి సపోర్ట్ ప్లాంట్ అనేది లేదు. నేను ఇప్పుడే కొంచెం పెట్టా మళ్ళీ పక్క నుంచి కొమ్మలు తీసుకొని. సో అవి వచ్చేస్తాయి ఒక 15 డేస్లో. సో మీరు చూడండి ఈ ఈ మొక్కకి ఈ మొక్క గ్రోత్ చూడండి ఎంత చాలా బాగుందో, ఎందుకంటే దీనికి సపోర్ట్ ప్లాంట్ అనేది ఉంది. చూడండి ఇప్పుడే నేను మొత్తం కట్ చేసేసాను. సో ఇట్లా అందుకని చెప్పేసి చాలా బాగా వచ్చింది గ్రోత్. అండ్ కొంచెం సాయిల్ కూడా ఇంపార్టెంటే. ఎక్కడైతే వాటర్ నిలబడకుండా మంచి సాయిల్ ఉంటుందో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ 4 feet వచ్చేసింది మొక్క. చాలా బాగుంది గ్రోత్ చూడండి. ఇది శాండిల్‌వుడ్ ప్లాంటేషన్ అనేది నేను టైం ఉన్నప్పుడు టోటల్ వీడియో అనేది చేస్తాను. ఎక్కడ ప్లాంట్స్ దొరుకుతాయి మనకి, ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలి, ప్రూనింగ్ ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. సో నేను దీంట్లో ఒక 100 ప్లాంట్స్ పెట్టా నేను నా జామ తోటలో. పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకో ఈ సైడ్లో కూడా వేయాలనిపించి మళ్ళీ ఒక 50 పెట్టా నేను. ఈ లైన్ అయితే చాలా బాగా వచ్చింది, ఒక 10-15 ప్లాంట్స్. ఇది కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఇది కూడా బాగుంది. ఇట్లా గ్రోత్ బాగుండాలి, ఇట్లా ఉండాలి ప్లాంట్. ఇది సపోర్ట్ ప్లాంట్ అంటారు. సపోర్ట్ ఇలా ఉంటుంది. నేను వాటికి కట్ చేసేసాను నేను అన్నీ. సో ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి గ్రోత్. 4 feet దాకా వచ్చింది. కేరళలో మరయూరు అని చెప్పేసి అది శాండిల్‌వుడ్కి చాలా ఫేమస్. సో అక్కడ నుంచి నేను తెప్పించా. ఒక ఫారెస్టర్ ఆఫీసర్ సార్ కాంటాక్ట్ యూట్యూబ్ నుండి పట్టుకొని నేను ప్లాంట్స్ తెప్పించాను. ఎవరికైనా కావాలంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ప్లాంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. 15 yearsలో మనకి క్రాప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రెడ్ శాండిల్‌వుడ్ అండి, రెడ్ శాండిల్‌వుడ్. సో ఇక్కడ ఒక పాత ఒడ్డు ఉండింది, నేను జామ తోట ప్లాంటేషన్ చేసే కంటే ముందు పెట్టా. అది గాలికి విరిగిపోయింది. 7 years ప్లాంట్ అది. చాలా బాగా వచ్చింది చూడండి. అక్కడ కూడా ఒక ప్లాంట్ ఉంది, చూపిస్తాను. సో ఇట్లా నేను ఈ లైన్కి ఇలా పెట్టేశాను నేను. అక్కడ పెద్ద చెట్టు కనబడుతుంది, అది రెడ్ శాండిల్‌వుడ్ అండి, ఎర్రచందనం. ఎర్రచందనం ఆల్మోస్ట్ 20 years కావాలి మనకి. ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం పెట్టుకోవచ్చు. సో మనకి శాండిల్‌వుడ్ అయితే 15 years అంటారు, బట్ ఇక 15 yearsకి అయితే వచ్చేస్తుంది. అది 8 years ప్లాంట్ అండి, రెడ్ శాండిల్‌వుడ్. అదొకటి అండ్ ఇదొకటి ఇక్కడ కూడా ఉంది చూడండి, రెడ్ శాండిల్‌వుడ్. 8 years ప్లాంట్ అది. చూపిస్తాను అక్కడికి వెళ్ళి గ్రోత్ ఎంత బాగుందో. చూడండి ఇది రెడ్ శాండిల్‌వుడ్ అండి, 8 years ప్లాంట్. చూడండి ఆల్మోస్ట్ మనకి 8 inches గ్రోత్ అనేది చూడొచ్చు. 8 inches విడ్త్. ఇలా నేను పట్టుకుంటున్నాను నా హ్యాండ్. సో 2 sides పెట్టినా మనకి ఇంకా అందదు.
సో అంత బాగా వచ్చింది గ్రోత్. ఇది యాక్చువల్గా ఒడ్డు ఉండేది, దీనికి వాటర్ అది ఇక్కడ నిలబడవు కాబట్టి చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత ఫౌండేషన్ ఎంత బాగుందో, నీట్గా ఉంది ప్లాంట్. ఎర్రచందనం ఇది. అక్కడికి వెళ్ళేసి ఆ ప్లాంట్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఉన్న ప్లాంట్ వచ్చేసి ఇది ఒక 4 ఇయర్స్ చెట్టు అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. బట్ ఇది ఊరికే అప్పుడు మేము పొలం వేసేది తగలబెట్టినప్పుడల్లా కాలిపోయి మళ్ళీ చిగురు వచ్చేసి, సో దీన్ని కాపాడి ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ఎంత హైట్ వెళ్ళిందో, ఆల్మోస్ట్ 30 feet ఉంటుంది హైట్. సో ఒక 10 inch విడ్త్ అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది. ఇది అది సేమ్, మీరు నమ్మరు, ఇది అది సేమ్ టైంలో పెట్టా నేను. సో అదేమో అంత పెద్దగా అయిపోయింది, ఇదేమో గ్రోతింగ్ ఇక్కడే ఉంది. బికాజ్ ఆఫ్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్. అదే కాలిపోవడము, మళ్ళీ వేనుకోవడము. సో అట్లా మొక్కని మనం కరెక్ట్గా కాపాడితే టైం టు టైం దానికి మెయింటెనెన్స్ ఇచ్చేసి మనం చూసుకుంటే ఇంత బాగుంటుంది. యాక్చువల్లీ దీనికంటే ఎక్కువ ఉండాలి, బట్ పర్లేదు. సో ఇప్పుడు పెద్ద మొక్క చూపిస్తాను రండి. వావ్, ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ఉంది చూడండి. 8 years ప్లాంట్ ఇది. సో ఎక్కడో మనం అడవిలో చూసే మొక్కలే నా చేల్లో ఉన్నాయి. ఇట్స్ వెరీ ప్రౌడ్ టు మీ. ఎంత బాగా వచ్చింది, ఆల్మోస్ట్ 15-18 inches ఉంటుందండి విడ్త్. ఐ షో యూ. సో నేను చేయి పెడుతున్నా చూడండి ఎక్కడ వరకు వస్తుందో, ఇంతే జస్ట్. చాలా బాగుంది గ్రోత్ ఇది. సో ఇట్లా నేను ఇదేమో రెడ్ శాండిల్వుడ్. నేను రెడ్ శాండిల్వుడ్ మనకు వచ్చేసి ఒక 5 ప్లాంట్సే ఉన్నాయి చైన్లో, ఇంకా పెట్టాలి. ఇట్లా ఇటు మొత్తం కనబడేమో తర్వాత మళ్ళీ నేను శాండిల్వుడ్ పెట్టాను. సో ఇట్లా సైడ్లో ఈ పక్కన రౌండ్ మొత్తం వచ్చేసి కొబ్బరి ప్లాంటేషన్ చేశాను. సో ఇది ఒక 1 acre జామ తోట అండి. 1 acre జామ తోటలో రౌండ్ మొత్తం కొబ్బరి వేసాను. అండ్ అక్కడక్కడ శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్, టేకు. సో ఇట్లా మనము ఇంటర్ క్రాప్ కల్టివేషన్ లాగా చేసుకోవచ్చు. సో ఐ విల్ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ కమింగ్ మై వీడియోస్, లైక్ సో హౌ టు డూ, ఎలా చేయాలి ఏంటి, ఎంత డెన్సిటీలో ప్లాంటేషన్ చేశాను అనేది సో చెప్తాను. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ ఓవర్ వ్యూ లైక్ సో హౌ ద ప్లాంటేషన్ వాజ్ డన్ బై మీ ఇన్ కరోనా పీరియడ్. లైక్ ఇట్స్ 3 years ఫీల్డ్ అండి ఇది. 3 years ఫీల్డ్ ఇది. జామ తోట చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ ఒక లేయర్ వచ్చేసి కొబ్బరి, ఒక లేయర్ వచ్చేసేమో ఒక లైన్ శాండిల్వుడ్. సో ఇట్లా కొబ్బరి అయితే 3 yearsకే వచ్చేసాయి. ఐ మీన్ పూత ఖాతా అవుతుంది, చూపిస్తా నేను. మంచి సీడ్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కానీ సీడ్ సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 years ప్లాంట్ ఆల్రెడీ పూత వచ్చింది, ఖాతా కూడా అవుతుంది. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇట్లా అన్ని ప్లాంట్స్కి నేను ఒక 50 తెప్పించాను. అన్ని ప్లాంట్స్కి ఖాతా అనేది వచ్చేసింది. చాలా బాగా వస్తున్నాయి, ఈల్డ్ స్టార్ట్ అయిపోయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో మొత్తము దీంట్లో అక్కడక్కడ 10x10 ఆర్ 12x12 feet డిస్టెన్స్లో నేను మొత్తం కొబ్బరి వేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే సో 10 yearsలో జామ లైఫ్ స్పాన్ అనేది అయిపోతుంది. సో అప్పటి వరకు మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే మనకి కొబ్బరి అనేది వచ్చేస్తుంది. 100 plants పెట్టాలి అనేది ప్లాన్. చాలా దోమలు ఉన్నాయి పొద్దున. అదే అండి,
నేను టోటల్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోలో నేను టోటల్ సో హౌ ఐ ప్లాన్ అనేది నేను చెప్తాను. ఎంత ఎస్టిమేషన్ అయింది, ఎలా చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఏంటి, ప్రాఫిట్ లాస్ ఏంటి అనే డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.